మరో బ్రేకింగ్ చూస్తున్నాం. క్షణం ఉత్కంఠ రేపిన ఢిల్లీ మీటింగ్స్ ఎట్టకేలకు ముగిశాయని చెప్పొచ్చు. బీజేపీ అగ్రనేత అమిత్ షా అదే విధంగా జేపీ నడ్డాలతో పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ల భేటీ రెండో దఫా చర్చలు జరిపారు. ఇక అమిత్ షా నివాసంలో దాదాపు గంట పాటు ఈ సమావేశం జరిగింది. ఎన్డీఏలో చేరాల్సిందిగా టీడీపీని ఆహ్వానించారు అమిత్ షా. దానికి చంద్రబాబు సమ్మతించినట్టు సమాచారం. త్వరలో జరిగే ఎన్డీఏ సమావేశానికి టీడీపీ హాజరు కానుంది. అలాగే ఏపీ ఎన్నికల్లోనూ సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చ సాగింది. దేశ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించారు. అలాగే బీజేపీ జనసేనకు కలిపి 8 లోక్సభ 30 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటనే మిగిలింది. ఆ ప్రకటన ఎప్పుడు చేస్తారన్నది ఆసక్తి కలిగిస్తుంది. బీజేపీ పెద్దలతో సమావేశం కోసమే చంద్రబాబు పవన్ కళ్యాణ్లు 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండిపోయారు. గురువారం రాత్రి అమిత్ షా నివాసంలో భేటీ జరిగితే ఇక తాజాగా మళ్లీ సమావేశమైన చర్చలను ఫలప్రదం చేశారని చెబుతున్నారు. క్షణం ఉత్కంఠ రేపిన ఢిల్లీ భేటీలు ఎట్టకేలకు ముగిశాయని చెప్పొచ్చు. బీజేపీ అగ్రనేత అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ రెండో దఫా చర్చలు జరిపారు. అమిత్ షా నివాసంలో దాదాపు గంట పాటు ఈ సమావేశం జరిగింది. ఎన్డీఏలో చేరాల్సిందిగా టీడీపీని ఆహ్వానించారు అమిత్ షా. దానికి చంద్రబాబు సమ్మతించినట్టు సమాచారం. త్వరలో జరిగే ఎన్డీఏ సమావేశానికి టీడీపీ హాజరు కానుంది. అలాగే ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చ సాగింది. దేశ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించారు. అలాగే బీజేపీ జనసేనకు కలిపి 8 లోక్సభ 30 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటనే మిగిలి ఉంది. ఆ ప్రకటన ఎప్పుడు చేస్తారన్నది ఆసక్తి కలిగిస్తుంది. బీజేపీ పెద్దలతో సమావేశం కోసమే చంద్రబాబు పవన్ కళ్యాణ్లు 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండిపోయారు. గురువారం రాత్రి అమిత్ షా నివాసంలో భేటీ జరిగితే తాజాగా మళ్లీ సమావేశమైన చర్చలను ఫలప్రదం చేశారని చెబుతున్నారు.